ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఏదో దేవుని మాటలు కొన్ని చెప్తాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆ ఇజ్రాయేలు యొక్క ఆహారాన్ని తీర్చిన దేవుడు, బండ నుండి నీటిని రప్పించి దప్పిక తీర్చిన ఇజ్రాయేలు యొక్క దాహం తీర్చిన దేవుడు, కాకుల చేత ఆహారాన్ని పంపించిన దేవుడు, నీటిని ద్రాక్షరసంగా చేసిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టిన దేవుడు, ఆకాశంలో ఆ ఎగిరే పక్షికి ఎగరటాన్ని నేర్పించిన దేవుడు, సముద్రంలో ఉన్న చేపకు ఈతను కొట్టడానికి నేర్పించిన దేవుడు, ఈరోజు శ్రమలు నానా రకాల బాధలతో పడుతున్న మనల్ని జయించే శక్తిని కూడా, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఆయనే నేర్పిస్తాడు. నిరంతరం స్తుతి మన జీవితాన్ని మారుస్తుంది. స్తుతించడం ద్వారా మన సమస్యలు తీరుతాయి. ఆయనకి ప్రార్థన విజ్ఞాపనలు విన్నపాలు చేయడం ద్వారా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థించే మనం సామాన్యులమే, కానీ ఆయన మాత్రం సామాన్యుడు కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మీరు చాలామంది చదువుతారు, వింటారు, వదిలేస్తారు. అలా కాకుండా మీ మనసులో ఆయన్ని ప్రార్థించడం, స్తుతించడం చేశారంటే స్తుతి మన జీవితాన్ని మారుస్తుంది. మనం చేసే ప్రార్థన విన్నపాలు ఆయన ఆలకించి మనకి శ్రమల నుంచి విడుదల కలిగిస్తాడు. మీకు నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, నిరంతరం ఆయన స్తుతించండి, ఆయన ప్రార్థించండి. మనకున్న శ్రమల ప్రార్థన విజ్ఞాపనలను ఆయనకు తెలియజేసి సమస్యల నుంచి విడుదల పొందండి. అందరికీ నమస్కారం, హృదయపూర్వక వందనాలు. బాయ్.